చెయ్యాలనిపించి ధైర్యం చాలక ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా? ఒక్క విషయం మీద నాకు కొన్ని కోపం అయినా. ఇప్పటి వరకు మీరు చేసిన హీరోయిన్స్ లో మీరు ఎవరంటే ఇష్టం? అంతకుముందే నయనతార నాకు చేస్తూ ఉండడం వల్ల అంతేగా ఇప్పుడు షార్ట్ కట్ లో ఈ సంగతి తెలుసు కాబట్టి ఓకే అని ఉంటారు. లేదు చిన్నప్పటి నుంచి నాటీ కదా, అంత నాట్యం కాదు. మరి నీ మీద సెటైర్ వేస్తే రిటైర్ అయిపోవాల్సిందంటే కదా. ఏదో ఒకటి అయితే చేద్దాం. ఈ విషయం నేను ఒకటి షేర్ చేసుకోవాలి. ఇది ఒక పర్సనల్ ఫన్నీ విషయం. మీ రెండో అమ్మాయి పెళ్లి అయిపోయి రిసెప్షన్ పార్టీ ఏదో జరుగుతుంది. నేను వెళ్ళాను అక్కడ కూర్చుంటే అక్కడ అందరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఏంటి ఇబ్బంది పడుతున్నారు? యంగ్స్టర్స్ కదా, పెద్ద పార్టీ, అందరూ ఒక వైబ్ లో లేరు. ఎస్పెషల్లీ మీ అమ్మాయి, మీ అల్లుడు వాళ్ళందరూ కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఉన్నారు. ఏంటి ఒకలా ఉన్నారు, ఏంటి అంతా ఓకేనా అంటే లేదు నేను ఉన్నాను కదా, నేను అదే మా ఫాదర్ కొలీగ్ ఉన్నారు కదా, ఆయన ఉండటం వల్ల మేము ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కొలీగ్ అంటే నేను షాక్ అయ్యా. నేను అదే ఆ ఏజ్ గ్రూప్ లో నన్ను వేశారు. నా ఉద్దేశం అది కాదు. నన్ను హ్యాపీనెస్ లేదు, నా ఏజ్ లో నిన్ను కలిపాను మ్యాట్ అయ్యో. ఎంత అన్యాయం అల్లు ఫ్యామిలీ. అమ్మా నీకు వినాయక చవితి కథ గుర్తుందా? కుమారస్వామి ఏ నదిలో స్నానం చేయడానికి వెళ్ళినా వినాయకుడు అప్పుడే ఆ నదిలోంచి స్నానం చేసి బయటకు వస్తూ ఉంటాడు. అలాగే ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా నాకంటే ముందు రాణా కనిపిస్తాడు. కొత్త చేయడం ఇష్టం సార్ నాకు. నిన్ను చేస్తున్నావు కదా, ఇంకా ఏమైనా చెయ్యాలనిపించి ధైర్యం చాలక ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా? నాకు ఫస్ట్ తెలుగు యాక్టర్ అయినప్పుడు సార్ ఇండియన్ సినిమా చేయాలి ఎలా అంటే వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి, వేరే భాషలు ఉన్నాయి. అప్పుడు చాలా మంది చెప్పేవాడు సార్ తెలుగు సినిమాని హిందీలో చేయొచ్చు, అన్ని భాషల్లో చేయొచ్చు అంటే ఎవరు నమ్మేవారు కదా. అది 10 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు అందరూ చేస్తారు. సో దేర్ యు గో, ఇట్స్ ద సేమ్ థింగ్. అంతే ప్రదీప్ సార్ నాకు టాక్ షో చేసేటప్పుడు అప్పుడు హీరో టాక్ షో చేయడం ఏంటి, హీరో హోస్ట్ చేయడం ఏంటి ఇలా అనేవారు సార్. ఇప్పుడు చూడండి బాలకృష్ణ గారు కూడా చేస్తున్నారు. సో ఇలాగా ఐ లైక్ టు గో ఫార్వర్డ్ అండ్ ఫైండ్ న్యూ థింగ్స్ సార్. వెరీ గుడ్. నువ్వు టాక్ షోకి రైలు ఇంజిన్ లాంటి పడివే సార్, నేనేమో సార్ ఘాట్ లాంటి లాస్ట్ బోగి. మీరు లాస్ట్ బోగి కదా సార్, మేమందరం మామూలు ట్రైన్ లో వెళ్తుంటే మీరు బుల్లెట్ ట్రైన్ తీసుకుని వచ్చారు లోపలికి. అది జరిగింది అది. ఒక్క విషయం మీద నాకు కొన్ని కోపం అయినా. నువ్వు ఇండస్ట్రీ అన్నావు, పొద్దున్న లేకపోతే మామూలు చూసుకుంటావు, కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు. వెకేషన్ అని చెప్పి పెళ్లి చేసేసుకున్నావు, ఏంటంత సీక్రెట్? అయిపోయింది. ఇది ఎప్పుడు 15 years బ్యాక్ జరిగింది. సో బేసిక్ గా ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ నాన్నగారిని ఒప్పించాలి. కానీ పెద్ద కష్టమే జరగలేదు అనుకుంటా, పెద్ద ఇబ్బంది లేదండి. నాన్నగారికి తెలిసి చెప్పాను ఫస్ట్ విషయం. సో ఆయన ఇమీడియట్ గా చిన్నప్పటి నుంచి నాటీ కదా, ఈ సంగతి తెలుసు కాబట్టి ఓకే అని ఉంటారు. లేదు అలా అంత సింపుల్ గా ఏం చెప్పలేదండి. చిన్నప్పుడు కూడా నాటి అంటే నేను అంత నాటి ఏం కాదు. నీకు యాక్ట్ పర్ఫార్మెన్స్ పెట్టి తెలిసిపోతుందా? నాన్నగారితో చెప్పాను. నాన్నగారు నువ్వు షోరేనా అన్నారు. నేను షోరేనా అన్న, అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, మీరు ఒకసారి కలవండి అన్నారు. సో ఆయన కలవంగానే యూ గో హెడ్ అని చెప్పారు. సో అనగానే ఇక సో మిగతా వాళ్ళని పిలవటం ఎందుకని ప్రైవేట్ గా జరిగిందండి మ్యారేజ్. బట్ ఏదైతే నౌ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మీ నాన్నగారు ఫుల్ సెటైర్లు, మరి నువ్వు కూడా సెటైర్లకి బాప్ అని విన్నానే. మరి నీ మీద సెటైర్ వేస్తే రిటైర్ అయిపోవాల్సిందంటే కదా. నాది ఉంటుందండి, ఒక టైమింగ్ ఉంటుంది. వస్తుందిగా, క్యారమ్ బోర్డ్ ఆడేస్తావు కదా. ఏదో ఒకటి అయితే చేస్తాను. ఇప్పుడు సడన్ గా అమ్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసావమ్మా, చిన్న క్యారెక్టర్స్ చేసావు, తక్కువని శుక్రదర్శ స్టార్ట్ అయిపోయింది నీకు. సింధూరం బేస్ అది ఎట్లా అమ్మా? అప్పుడు ఆ సింధూరం గురించి, సింధూరం ఏంటంటే నిన్నే పిల్ల హీరో కాదు కదా నువ్వు దాంట్లో? కాదు అంటే ఇద్దరు హీరోలు, మెయిన్ హీరో బ్రహ్మాజీ, సెకండ్ హీరో నేను. బట్ ఏంటి ఆ సినిమాలో విపరీతం పేరు వచ్చింది. యాక్చువల్లీ ఆ కథకి ఆ క్యారెక్టర్ కూడా లేదు ముందు, ఆ క్యారెక్టర్ సృష్టించాడు ఆయన వంశీ గారు. ఆ క్యారెక్టర్ క్లిక్ అయింది, ఆ ఎంటర్టైన్మెంట్ పడింది, జనం పడ్డారు. అరే జంపండు. సో ఆ క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. బికాస్ ఆ సినిమాలో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ కూడా అదే, ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కూడా అదే. అద్భుతం, నేను చూసాను.
దాని తర్వాత చేసేసి మళ్ళీ జగన్. మంచి టాలెంట్ ఇచ్చావమ్మా ఇండస్ట్రీకి. మనకు అవకాశం లేకపోయినా మనం అవకాశం ఇచ్చాం మాక్సిమం అంటే. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే చాలా మంది నేను లైఫ్ ఇచ్చాను, నేను లైఫ్ ఇస్తాను, రాంగ్ వర్డ్, టోటల్ రాంగ్ వర్డ్. నువ్వు ఎవడరా లైఫ్ ఇవ్వడానికి నాకు అర్థం కాదు. నువ్వు అవకాశం ఇస్తున్నావు, నీలో టాలెంట్ లేకపోతే ఉంటావు, లేకపోతే వెళ్ళిపోతావు. నీకు ఒక రహస్యం తెలియకపోవచ్చు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేశాను. రేపు మార్నింగ్ ఓపెనింగ్ ఇక్కడ విజయగార్డెన్లో 6:30కి. లక్ష్మీ ప్రసన్న అంటే పాప పేరు, ప్రతిజ్ఞ సినిమా. మా గురువు గారేమో నేను సినిమా తీయడం ఇష్టం లేక నేను రానన్నాడు. ఎదురు ఇల్లు కదా, ఇదేమో దాసనారాయణ గారిది, గురువు గారిది, ఇదేమో అన్నయ్యది రోడ్డు. ఈయన రా అన్నాడు. ఈవినింగ్ 5 అయింది. అక్కడి నుంచి బయట వచ్చి చూశాను, ఆలోచన వచ్చింది. ఒకడే వెళ్ళి కలుద్దామా అమ్మాయిను, వాడితో తెలుగు కూడా తెలుసు, గోర్ఖాకు ఉన్నారా అన్నాను. నాకు తెలుసు వాడికి, ఎందుకంటే నేను యాక్ట్ చేశానుగా మన బ్యానర్లో. ఉన్నారా అన్నాడు. అని కొంచెం తలుపడి తెరిచాడు. అంటే వెళ్ళి చెప్తాం లేదని. ఇంతలోపల త్రివిక్రమరావు గారు అన్నయ్య కూర్చున్నారు. బ్రదర్ రండి తొడదు అన్నాడు. అని పెడతానే అన్నయ్య రేపు మార్నింగ్ సినిమా ఓపెనింగ్ విజయగార్డెన్లో మీరు రావాలి అంటే ఇద్దరు చూసుకున్నారు, అన్నదమ్ముళ్ళు ఇద్దరు. మరి రేపు ఉదయం 8 గంటలకు అన్నారు. 6:45 అంటే 7 o'clock అన్నాయి. బెబ్బులిపురి షూటింగ్ ఉంది, అది ఎక్కడ విజీపీ దగ్గర, అంటే దాదాపు 40 కిలోమీటర్లు. 7 o'clock అని ఏమనుకున్నాడు, ఇట్స్ ఆల్ రైట్ మేము మాట్లాడతాం వారితో అని. మేము వస్తున్నాం అన్నాడు. 6:45 హీ కేమ్ దేర్. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది మా అన్నయ్య. వెళ్ళిపోయింది బాబు. అది మిస్ అయితే ఎవడన్నా పోయినా లేదు, అందుకే అటెండ్ కొట్టాను. ఎవడు పోలేదుగా. ఇప్పుడు వరకు మీరు చేసిన హీరోయిన్స్లో, అంటే ఇంక్లూడింగ్ ప్రజ్ఞ ఆల్సో, మీరు ఎవరంటే ఇష్టం? ఆట ఎవడు పెట్టమన్నాడండి బాబు. వాళ్ళిద్దరు ఆడుతూ వదిలేస్తే పోయింది. ఇది టోటల్గా ఇంటి నుంచే వైండప్ చేసేటట్టున్నారు. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను భయ్య. సింహ చేసాం, అంతకుముందే నయనతార నాకు చేస్తూ ఉండడం వల్ల ఆ సినిమా చేయడానికి ఆ టైంలో అమ్మాయి వేరేది. అంతేగా ఇప్పుడు షార్ట్ కట్లో కట్టే కొట్టే తెచ్చా, నా దగ్గర కట్ చెప్పమంటే ఇలాగే చెప్తారు ఆయన. అంత అయిపోయింది, దీంతో అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ అటు ఉండదు. సో నయనతార కన్ఫర్మ్. వెరీ గుడ్. సో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇష్టం. శ్రీకాంత్ గారు ఇప్పుడు నీకు లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు నాకు నాండి అమ్మ బాబు ఏంటప్పటి నుంచి మీరు చెప్పండి అదే మాట. ఊహా గారు కాకుండా ఇంకెవరంటే ఇష్టం మీకు? నాకు సౌందర్య గారు అంటే ఇష్టం. సూపర్.